వచ్చేసి మేనేజర్ సార్. యెస్. యెస్. మేనేజర్ గోల్ కోసమే నేను రీచ్ అవ్వాలి ఎలా అయినా. ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను పార్లర్ కోసం ఏదైతే ఫోకస్ చేశానో నాకెప్పుడైతే 40,000 ఇన్‌కమ్ వచ్చిందో నేను సూపర్వైజర్ అయ్యాక అప్పటి నుంచి పార్లర్ కూడా స్టాప్ చేశాను సార్. దీంట్లో ఫేస్ లిమిట్ ఉంటుంది. ఇంకా దీంట్లో మెయిన్ నాకు ఇవన్నీ ఎక్కువగా నచ్చాయి సార్. దీంట్లో ప్లానింగ్, బిజినెస్ ప్లానింగ్ మొత్తం నాకు నచ్చింది. సో, ఇప్పుడు మీ ఫ్యామిలీ అందుకే ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీ ఫ్యామిలీ పరంగా అంటే మీరు ఎవ్రీ మంత్ 40,000-50,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. సో, మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు? సో, మిమ్మల్ని చూసి? చాలా, చాలా హ్యాపీగా సార్. ఇంకా నిజంగా చెప్పాలంటే 40,000-50,000 మా ఫ్యామిలీలో ఎవరు తీసుకోలేరు సార్. మా అమ్మ వాళ్ళ తరపు నుంచి అయినా, మా అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి అయినా సరే నేనే సార్. యెస్. యెస్. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక అమ్మాయి వైపు కూడా చేస్తున్నారు. ఫస్ట్ రిజెక్షన్స్ ఏంటి సార్. 1 మంత్ రాలేదు. మా ఆయన కూడా అసలు "నువ్వు చేయాల్సిన అవసరం లేదులే. నీ వల్ల కాదులే" ఇవన్నీ అన్నారు సార్. అప్పుడు నేను ఒకటే చెప్పాను. "నేను ఇన్‌కమ్ తెచ్చేదాకా నువ్వు నా కోసం వెయిట్ చెయి ప్లీజ్." ఒక్కటే చెప్పాను సార్. ఇక్కడ నేర్చుకోవాలి. ఇది జస్ట్ మనం వచ్చేసి అంటే ఇన్‌కమ్ వచ్చేస్తుంది. నాకు సాలరీ కాదిది. హ్మ్. నాకొక వరం అనిపించింది సార్ నాకు దీంట్లో. నేను ఓకే. 10థ్ క్లాస్ చదువుకున్నాను సార్. ఎక్కువ చదువుకోలేదు. కానీ నా మైండ్‌కి అనిపించేది అసలేంటి నాకు ఇంతలో 20,000, 30,000తోనే నా లైఫ్ ఉండాలా అనిపించేది సార్. నేను పార్లర్‌లో కూడా తెచ్చేదాన్ని. కానీ అక్కడ మనం ఎక్కువగా మనం అంటే యాక్టివ్ ఇన్‌కమే ఉంటుంది కదా సార్ దేంట్లో అయినా. యెస్. యెస్. దీంట్లో ఎక్కువగా నాకు ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది అట్రాక్ట్ చేసింది సార్. దాని కోసం నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను సార్. యెస్. యెస్. ఓకే. అంటే మీరు ఫరెవర్‌ని దేనికి చూజ్ చేసుకున్నారు? ఫరెవర్‌లో మీకు ఏమైనా ఒక డ్రీమ్ ఏమైనా పెట్టుకున్నారా? సార్ ఫస్ట్ నేనైతే నా డ్రీమ్ నేను మిడిల్ క్లాస్ అయినా నా డ్రీమ్ చాలా హైగా ఉండేది సార్. నాకొక ఇల్లు కావాలి, కారు కావాలి ప్రతీదీ. అవన్నీ నేను ఈ మీటింగ్స్ విన్నప్పుడు నాకు చాలా ఎక్కువగా అంటే టచ్ అయ్యాయి సార్. ఓకే. అంటే మీరు నిజంగా ఇంకో క్వెషన్ ఏంటంటే మీరేమైనా రిచ్ ఫ్యామిలీ నుండొచ్చారా? లేదంటే ఒక పూర్ ఫ్యామిలీ నుండొచ్చారా? ఏమైనా మీరు ఒక ధనిక కుటుంబంలో పుట్టి ఫరెవర్ ఆపర్చునిటీని మీరు టేకప్ చేసారా? లేదంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి పూర్ ఫ్యామిలీ నుండొచ్చారా? సార్ మేము మిడిల్ క్లాసే సార్. అసలు ధనిక కుటుంబం అయితే కాదు సార్. నాకు చాలా అంటే అందుకే రోజు అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. నా అప్లైనర్‌కి, మేడంకి అందరికి మీకందరికి థాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను సార్. మనం హ్మ్. అంటే ఒక రిచ్ కాకున్నా ఈ ఫరెవర్‌ని ఎంచుకుంటే ఖచ్చితంగా రిచ్ అవుతాం. అదైతే నా మైండ్‌కొచ్చింది సార్. సో, ఎక్సలెంట్ అండి. సో, డెఫినైట్‌లీ ఇక్కడేంటంటే మీరనుకున్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అప్‌కమింగ్ సూన్ కమింగ్ డేస్‌లో. సో, ఎక్సలెంట్ అండి. థాంక్ యూ సో, సార్. ఎక్సలెంట్ థాంక్ అండి. యూ సో మచ్ ఎక్సలెంట్. సార్. ఓకే.